కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. జాగ్రత్తగా వినండి. జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. ఒక 10 నిమిషాలు మనము ఈ 3 వాక్యం గురించి కొంచెం ఎక్కువగా మనం ధ్యానించుకుందాం. నీ కుడి చేతిలో నిత్యము సుఖం కలదు. మనం ఎప్పుడు ఉన్నట్లుగానే మనందరూ తెలిసిన విషయమే. మనం క్రైస్తవులుగా ఈ లోకంలో ఎన్ని పనులు చేసినా కానీ ఒక లోకస్తులుగా కాకుండా మనం చేసిన నార్మల్ పనులే మనము దేవుని బిడ్డగా చేసేటప్పుడు దానిలో కొంచెం వ్యతిరేకతలు ఉంటాయి. మనము కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, మనకి కొంచెం శ్రమలు ఉంటాయి. కానీ ఆ శ్రమలన్నీ కూడా మనము వాళ్ళు లోకస్తులకు ఉండవు, కానీ మనకు ఉంటాయి. ఎందుకంటే దేవుడే చెప్పారు, నా నిమిత్తము ప్రజలు మిమ్మల్ని ద్వేషిస్తారు, హింసిస్తారు అని. కానీ మనము ఎందుకు శ్రమించబడాలి, మనం ఎందుకు శ్రమలు పాలవ్వాలి? అసలు లోకంలో మనం అందరము పని ఎందుకు చేస్తున్నాం? అసలు మనం అందరూ ఎందుకు సంపాదిస్తున్నాం? ఈ లోకంలో మన సుఖం ఉండాలని, ఈ లోకంలో మనము బాగా సంపాదించాలి, ఉన్న కాలము బాగా హోదాగా రిచ్గా, అంటే మనము ఎటువంటి ఇబ్బంది పడకుండా సుఖంగా ఉండాలని. కానీ మనకి కష్టాలు ఉంటాయి, మనం కష్టపడుతూనే ఉంటాము. కానీ మనకు ఈ లోకపరమైన కంఫర్ట్స్, ఈ లోకపరమైన సుఖం మనకి లేకపోయినా కానీ మనకి మన హృదయంలో, మన మనసులో దేవుడు మనకి సంతోషాన్ని ఇవ్వగలరు, దేవుడు మనకు ఆ సుఖాన్ని ఇవ్వగలరు. మన దేవుడు మన తండ్రిని మనం అడిగితే మనకు అవసరమైన ఏ అవసరతైనా దేవుడు తీరుస్తారు. అంటే పలానా ఇది కావాలి, పలానా అంటే ఏదైనా పలానా బైక్ కావాలి, పలానా ఇల్లు కావాలి, అప్పు తీరాలి, మనకు అవసరం ఉన్నదని దేవుడు తీరుస్తారు. అలా ప్రతి సుఖము దేవుడే మనకు అనుగ్రహిస్తారు. అలాగే ఫస్ట్ లైన్ మనం చదువుకుంటున్నాము, జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదాము. దేవుని మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మనము ఎటువంటి ఏ పని చేయాలన్నా కానీ జీవ మార్గం మనం ఎంచుకుంటే, అంటే మనము ఎంత కష్టంతో ఒక మార్గం చేసినా మనం లాస్ట్లో నిత్య జీవనం పొందుకోగలం. ఇప్పుడు లోకస్తులందరూ వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత కాలము అన్ని సుఖములు అనుభవించి, అన్ని రకమైన కంఫర్ట్స్, అన్ని రకమైన అంటే బాగా వాళ్ళు మోసం చేసి సంపాదించిన, ఎలా సంపాదించినా ఆ సంపాదనని వాళ్ళు బాగా ఈ లోకంలో అనుభవిస్తారు. వాళ్ళకి ఎటువంటి కష్టం ఉండదు. కానీ వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు జీవించే చివరి దినం తర్వాత వాళ్ళు నిత్య జీవన్ని ఖచ్చితంగా పొందుకోలేరు. కానీ మనం పొందుకోగలం. మనము ఈ లోకంలో మన ఈ యాత్ర అయిపోయినాక యుగ యుగంలో దేవునితో పరలోకంతో గడపడానికి ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం దాని నుంచి తొలగిపోకూడదు. చాలామంది మనం తక్కువ, కానీ చాలామంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవులుగా ఎదిగి చాలా ధనవంతులు అయిపోయినాక దేవుడు ఎవరు నేను ఎరగను అన్నట్లు ఉంటున్నారు. మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎంత దీవించినా మనం ఎప్పుడు అలా చేయకూడదు. మనం ఎప్పుడు దేవుడు ఎవరని అనే పరిస్థితికి రాకూడదు. మనం కలిగి ఉన్నది మనం కలగబోతుంది, కానీ మనకు వచ్చే ప్రతి దీవెన దేవుని బట్టే వచ్చింది. మనము ఫుల్గా ఆశీర్వాదం పొందినాక ఇప్పుడు కూడా దేవుడిని ఎరగనని అన్న పరిస్థితి రాకూడదు. నేను 2 విషయాలు చెప్తున్నాను. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మనము ఉన్న ఈ జీవ మార్గం అనే ఈ మార్గం నుంచి ఎన్నడికి తొలగిపోకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, ఎన్ని నిందలు వచ్చినా కానీ మనం ఎప్పుడు కూడా ఈ జీవ మార్గాన్ని విడిచిపెట్టకూడదు. మనం ఈ మార్గంలోనే ఉండాలి. రెండో విషయం, ఇక్కడ మనం 2వ నెల చూసినట్టు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఇక్కడ ఈ సంతోషం అనేది ఎలా అంటే, ఇప్పుడు బాగా లోకంలో ధనవంతులు ఉన్నారు, వాళ్ళకు కావాల్సిందంటూ వాళ్ళకి లేదంటూ ఏముండదు. వాళ్ళకి ఏం కావాలన్నా కానీ అది వాళ్ళకు ఉంటుంది. అప్పుడు వాళ్ళకి సంతోషం ఉంటుంది కదా. ఆ సంతోషం కాదు ఇది. ఈ సంతోషం అనేది హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చే సంతోషం. మనం శ్రమించబడుతున్నా కానీ, దేవుని నామం బట్టి మనం హింసించబడుతున్నా కానీ మనం ఈ సంతోషంతో ఉండగలం. అటువంటి సంతోషం ఈ సంతోషం.
దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని హింసించబడాలని అనుకోరు. అది మనం మన మన ఈ మన ముందు మాట్లాడుతున్నట్లు ఈ జీవ మార్గంలో శ్రమలు అనేది కూడా ఒక భాగమే, కానీ మనము బాధపడాలన్నది దేవుడి ఉద్దేశం కాదు. ఎప్పుడు దేవుడు మనము సంతోషంగా ఉండాలని అనుకుంటారు. దేవుడి రాజ్యం అనేది కూడా ఈ మూడుతోనే ఉంది. నీతి, మనం నీతిగా జీవించాలి, ఎన్ని శ్రమలు వచ్చినా నీతితో ఉండాలి. అలాగే అలా ఉన్నప్పుడు మనకు దేవుడు మన మనసుకు మనశ్శాంతినిస్తారు, మనకు సమాధానం అనేది దొరుకుతుంది. మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు మనకున్నా కానీ మన మనసుకు సమాధానం అనేది దొరుకుతుంది. అలాగే మన హృదయంకి పరిశుద్ధాత్మ దేవుడు సంతోషం ఇస్తారు. ఈ సంతోషాన్ని మనం ఎలా పొందుకోవాలి? ఇక్కడ మనం చదువుకున్నట్లే మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడల్లా మనకి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది అని దావీదు భక్తుడు ఇక్కడ అంటున్నారు. అనగా మనము ఈ చర్చ్ బిల్డింగ్లో ఉన్నప్పుడు, ఈ సంఘంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు సంపూర్ణమైన సంతోషం ఉంటుందని కాదు. దేవుని సన్నిధి అనేది మన దేవునే పరిశుద్ధాత్మక ఆలయం. మనం ఎప్పుడైతే పాపముని విసర్జించి నీతి కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే నీతి కలిగిన జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు మన హృదయం అనేది నిష్కలంకంగా ఉంటుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారో మన దేవుని సన్నిధిలో ఉన్నట్లే. ఇక్కడ మనం చదువుతున్నట్లు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటారో మనం ఆయన సన్నిధిలో ఉన్నట్లే. కాబట్టి అప్పుడు మనకు మన హృదయం నిండా సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. దేవుని రాజ్యంలో కూడా ఉన్నది ఇదే, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మనము ఎప్పుడైనా కూడా మనం ఎప్పుడైతే పాపను విసర్జించి పవిత్రమైన జీవితం కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు. అప్పుడు మనము సంపూర్ణమైన సంతోషం ఖచ్చితంగా చూస్తాము. నేను ఈ రెండింటిని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎన్ని శ్రమలు ఎన్ని కష్టములు వచ్చినా మనం నడుస్తున్న ఈ జీవ మార్గంలో విడవకూడదు. మనము ఈ జీవ మార్గంలోనే మన ప్రయాణంలో సాగించాలి. రెండవది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలిగి ఉండాలి. ఎలా అని నేను చెప్పాను. ఒకే ఒకటి, మనం ఎప్పుడైతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటామో దేవుడు మన హృదయంలో ఉంటారు. అప్పుడు మనకి పరిశుద్ధాత్మ యందలి ఆనందం కలుగుతుంది. చివరిగా నేను ఒక్క వచనం చెప్తున్నాను. 1 తెస్సలోనిక పత్రిక 15వ అధ్యాయం 5వ అధ్యాయం 16వ వచనం. ఎడతెగక ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించండి. మళ్ళీ చదువుతున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి. ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం ఏం చదువుతాం? దేవుని చిత్తం ఏంటి? మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే దేవుని చిత్తం. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థించాలి, నీతి మార్గంలో నడవాలి, పరిశుద్ధాత్మ ఇచ్చే ఆ సంతోషాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించుకుంటారు. స్తోత్రం.